సో బెంగళూరులోని టాప్ కాలేజెస్లో దాదాపు 64 lakhs బీటెక్ సీటు 2 lakhsకే పొందడం ఎలా అది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు. సో ఇప్పుడు ఈ వీడియోలో కొత్తగా ఎవరైనా కానీ తెలియకపోతే ఈ వీడియోలో నేను క్లియర్గా ఈ బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజెస్లో సో 2 lakhsకి మనం ఎలా సీట్ పొందాలి అనేది డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం నేను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో బెంగళూరులో చాలా కాలేజెస్ మన తెలుగు స్టేట్స్లో కాలేజెస్ కన్నా మంచి ఉన్నాయండి. సో ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సపోజ్ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది మనము సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కాలేజ్ కింద తీసుకోవచ్చు. అదేవిధంగా బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది మన ఇండియాలోనే ఫస్ట్ పెట్టినటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. చాలామందికి తెలియదు, అది బెంగళూరులో ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది ఒక బ్రాండ్. ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ అనగానే ఒక బ్రాండ్. సో అటువంటి కాలేజీలు ఎన్నో ఉన్నాయండి. సో ఇక్కడ కానీ వివరాల్లోకి వెళ్తే, సో కర్ణాటకలో బేసిక్గా 3 types ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయండి ప్రైవేట్ కాలేజీల్లో. ఒకటి వచ్చేసి కేసెట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. 2 కామెట్కే, సో కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక అంటారు. సో ఇది రెండో పద్ధతి. మూడోది వచ్చేసి మేనేజ్మెంట్ కోటా. సో ఇప్పుడు కేసెట్ తీసుకున్నాను అనుకోండి. సో కేసెట్లో మీరు చేరాలి అని అంటే మీరు కర్ణాటక స్టూడెంట్స్ అయి ఉండాలి. సో అందుకని ఈ కేసెట్ అనేది మనము వదిలేద్దాము. సో అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా ద్వారా చేరొచ్చు. మేనేజ్మెంట్ కోటా ద్వారా కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుందండి. సో ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇప్పుడు కేసెట్ ద్వారా కానివ్వండి, కామెట్కే ద్వారా కానివ్వండి, మేనేజ్మెంట్ కోటా ద్వారా కానివ్వండి అడ్మిషన్ పొందాలని అంటే ది ఫీజులు మారుతూ ఉంటాయండి. సో కాలేజీని బట్టి మారుతుంది, కోర్సుని బట్టి మారుతుంది. ద నెంబర్ ఆఫ్ సీట్స్ విషయం కానీ వస్తే 45% ఆఫ్ ద సీట్స్ కేసెట్ అంటే కర్ణాటకలోని పిల్లలకి ఇస్తారండి. సో అదేవిధంగా 25% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ద్వారా ఇస్తారు. సో మిగతా 30% ఈ కామెట్కే ఇది ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్ ద్వారా ఇండియాలోని ఏ స్టూడెంట్ అయినా చేరొచ్చండి. ఈ కామెట్కే ఎగ్జామ్ ద్వారా ఇండియన్స్ ఎవరైనా చేరొచ్చు. సో దీనికి ఒక ఎగ్జామ్ పెడతారు, దాంట్లో కర్ణాటక వాళ్ళైనా చేరొచ్చు, లేకపోతే అదర్ స్టేట్ పిల్లలు కూడా చేరొచ్చు. కాకపోతే దీంట్లో ఫీజు చాలా రీజనబుల్గా ఉంటుంది. అదే మేనేజ్మెంట్ కోటా అయితే ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. కేసెట్ మాత్రము 1,00,000 లోపలే ఉంటుంది. బట్ ఈ కేసెట్ అనేది కర్ణాటక స్టూడెంట్స్ లైక్ మనకి ఎంసెట్ అడ్మిషన్స్ ఎలా అయితే ఇస్తారో ఆ విధంగా కేసెట్ అడ్మిషన్స్ అనేది కర్ణాటక స్టూడెంట్స్కి మాత్రం ఇస్తారు. సో ఇప్పుడు నేను మేనేజ్మెంట్ కోటా ఫీ ఎలా ఉంటుంది అనేది ఒక కాలేజీకి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది టాప్ కాలేజ్ అండి, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో దీంట్లో చూడండి, మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ చేరాలంటే 64 lakhs అండి. సో 64 lakhs కనుక కడితే మీకు అక్కడ అడ్మిషన్ వస్తుంది. 64 lakhs ఉంది కదా అని అందరికి ఇవ్వరు, దాంట్లో మళ్ళీ ఇంటర్ మార్క్స్ని బట్టి ఇస్తారు. సో ఆ ఇంటర్లో దాదాపు మోర్ దాన్ 90-95% లేనిది మీకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ అయితే రాదండి. సో కంప్యూటర్ సైన్స్ కాకుండా మిగతా బ్రాంచ్లు అయితే కొంచెం పర్సంటేజ్ అటు ఇటు అయినా వస్తుంది, కానీ సిఎస్సి మాత్రం మీకు 95% అలా ఉంటే తప్ప రాదు. సో అదేవిధంగా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ చూడండి. సో మీరు ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఐటీ ఎలా అయితే అంటారో, సో బెంగళూరులో కానివ్వండి లేకపోతే కర్ణాటకలో కానివ్వండి ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని అంటారు, ఐఎస్సి అంటారు. సో అది బోత్ ఆర్ సేమ్ అండి, ఐటీ అన్న ఐఎస్సి అన్న సేమ్. సో దానికి కానివ్వండి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి వీటన్నిటికీ 50 lakhs అండి. సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అన్నిటికి కూడా 50 lakhs. సో సిఎస్సికి మాత్రం 64 lakhs. సో ఇట్లా 64 lakhs పెట్టి చేరడం అనేది అంత వైజ్ డెసిషన్ కాదండి. సో అదే సీటు మనము 2 lakhsకి పొందొచ్చు. ఈ 64 lakhs సీటు కానివ్వండి లేకపోతే 50 lakhs సీటు కానివ్వండి 2 lakhsకే పొందొచ్చు. తెలుగు పిల్లలు కానివ్వండి లేకపోతే వేరే స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ 2 lakhsకి పొందొచ్చు. అది ఎలా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఎ సెట్ జస్ట్ నౌ, కేసెట్ అనేది కర్ణాటక స్టేట్ పిల్లలకి, సో అది మనకి కుదరదు. మేనేజ్మెంట్ కోటా అనేది 50-60 లక్షలు లేనిది టాప్ కాలేజెస్లో రాదు, అందుకని అది కూడా కష్టము. సో ఇంకా ఓన్లీ ఆప్షన్ మనకి మిగిలి ఉండేది ఏంటంటే కామెట్కే. ఇక్కడ ఫీజులతో మీకు క్లియర్గా ఇచ్చాను చూడండి. సో కేసెట్ ఫీజు వచ్చేసి 96,574 విచ్ ఈజ్ ఓన్లీ ఫర్ కర్ణాటక స్టూడెంట్స్. సో నా వీడియోస్ ఎవరన్నా కర్ణాటక స్టూడెంట్స్ చూస్తుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ప్రీవియస్ వీడియోలో కూడా అడిగారు కేసెట్ కట్ ఆఫ్ చెప్పండి సార్, చాలామంది తెలుగు వాళ్ళం మేము కర్ణాటకలో మీ వీడియోస్ చూస్తున్నామని. సో అది కూడా నేను ట్రై చేస్తాను. సో ఫీజు వరకు వస్తే కేసెట్కి 96,574 అండి. అదే మేనేజ్మెంట్ కోటా ఫీజు నేను ఇప్పుడే చూపించాను, కాలేజీని బట్టి మారుతుంది. సో 30-40 lakhs లేనిది దాదాపు మంచి కాలేజీలు ఎక్కడ కూడా మీకు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ రాదు. ఇది హాస్టల్ కాకుండా
కాకుండా అండి. సో అదే మనకి ఇంకా ఓన్లీ ఆప్షన్ మిగిలి ఉండేది ఏంటంటే COMEDK. సో దిస్ ఈస్ ద ఆప్షన్ త్రూ విచ్ వీ కెన్ గెట్ ద సీట్ ఇన్ ద సేమ్ కాలేజ్ ఇన్ సేమ్ కోర్స్ ఫర్ 2,37,706 అండి. అది లాస్ట్ ఇయర్ అంటే 2023 ఫీజు. ఇది 2022లో అయితే అది 2,20,000 అరౌండ్ 20,000 ఉండింది. ఇప్పుడు 2023లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి పెంచారు. ఇంకో కొన్ని సెట్ ఆఫ్ కాలేజెస్ ఏంటంటే మ్యాక్సిమం 1,69,192. అంటే ఈ ఆప్షన్ అనేది కాలేజీకే ఈ గవర్నమెంట్ అనేది వదిలేసింది. మీరు 2,37,706 అన్న సీలింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే 1,69,192 అన్న పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా సీలింగ్ పెట్టుకొని మీకు బ్రాంచ్ని బట్టి కొంచెం తగ్గించుకోవచ్చు. అది మ్యాక్సిమం ఫీజు అనమాట COMEDK ద్వారా. సో ఈ COMEDK అనేది ఇండియా లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామ్ అండి. సో ఈ ఎగ్జాము మన ఎంసెట్ టైప్లో ఉంటుంది. యాక్చువల్గా చాలామంది నార్త్ పిల్లలు ఇది రాసి ఇక్కడ అడ్మిషన్ పొందుతుంటారు. సో మన తెలుగు పిల్లలకి చాలామందికి తెలియదు, ఈ మధ్యనే తెలుస్తుంది. సో ఈ ఎగ్జామ్ పెట్టి ఈ ఎగ్జామ్ ద్వారా ఇండియాలోని ఎవరికైనా కానీ అడ్మిషన్స్ అనేటివి ఈ కాలేజెస్లో ఇస్తారండి. సో డొనేషన్స్ కూడా ఏముండదు. సో అందుకే ఇక్కడ 2,37,000 కానీ మీరు కట్టగలిగితే ఆ 64 లక్షల సీటు మన సొంతం అవుతుందండి. దానికి మీరు కొంచెం మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. ఈ కాలేజెస్లో టాప్ కాలేజెస్లో ఏ బ్రాంచ్ అయినా ఇదే ఫీజు పెడతారండి. ర్యాంక్ని బట్టి కౌన్సిలింగ్ పెడతారు. ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా ఇక్కడ కూడా ఒక COMEDK కౌన్సిలింగ్ అనేది పెడతారు. సో మీరు కన్నా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కానీ ఫాలో అయితే ఈ COMEDK అప్లై చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే కౌన్సిలింగ్ అప్పుడు కానివ్వండి, టిల్ యూ గెట్ అడ్మిషన్ ఐ వుడ్ గివ్ గైడెన్స్ త్రూ మై ఛానల్. సో అందుకని మీరు నా ఛానల్ ఫాలో అయితే సరిపోతుంది. COMEDKలో మీరు అడ్మిషన్ అనేది పొందొచ్చండి. సో కనుకైనా ఈ ఎగ్జామ్ విషయానికి కానీ వస్తే COMEDK ఎగ్జామ్ అనేది ఆల్రెడీ మనకి అనౌన్స్ చేశారండి. సండే 12th May 2024 జరుగుతుంది. సో ఇది COMEDK అనేది చాలా పక్కాగా పర్ఫెక్ట్గా కండక్ట్ చేస్తారండి. ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా చాలా సెంటర్స్లో కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ డేట్ మార్చరు. సో పోయినసారి కూడా కొన్ని ఎగ్జామ్స్తో క్లాష్ అయినా కూడా ఇది వెల్ బిఫోర్ చాలా ముందుగా అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈ డేట్ అనేది మార్చరండి. సో 2024 గాను సండే 12th May 2024 ఎగ్జామ్ జరగబోతుంది. సో దీనికి అప్లై చేయండి. ఫీజు ఎంత ఉంటుంది? అప్లికేషన్ ఫీ వచ్చేసి 1,800 ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి 1,800 ప్లస్ GST ఉంటుంది. సో మీరైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ముందు చాలామంది ఎక్కువ ఎగ్జామ్స్ రాయరు, తర్వాత మాకు మంచిది రాలేదని అప్పుడు ఏదో దాంట్లో చేరాలని అప్పుడు టెన్షన్ పడుతుంటారు. అట్ట కాకుండా ముందు అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. మీకుండే మిగతా అవకాశాలను బట్టి యూ కెన్ టేక్ డెసిషన్ వెదర్ టు టేక్ అడ్మిషన్ త్రూ COMEDK ఆర్ నాట్ అనేది అప్పుడు డిసైడ్ చేయొచ్చు. అందుకని దాదాపు అందరూ కూడా మీరు COMEDK ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. ఆ నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్స్ ఓపెన్ అయినప్పుడు నేను మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.